ఈసారి బిగ్ బాస్ టీము నామినేషన్ ప్రక్రియ నార్మల్గా ఎవ్రీ వీక్ ఎవ్రీ సీజన్లో కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేస్తారు. చాలా బాగుంది. కొత్తగా ట్రై చేస్తే చాలా బాగుంది నామినేషన్ ప్రక్రియ. అని నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా గేమ్ పెట్టి దాని ద్వారా నామినేట్ చేయడం చాలా డిఫరెంట్గా ఉంది. అంటే చూడడానికి కొంచెం బాగుందన్నమాట, ఎప్పుడు రెగ్యులర్ కాకుండా. అండ్ సంజన గారు నోరు జారిపోతున్నారు. అబ్బా, సంజన గారు తన ఒరిజినల్ క్యారెక్టర్గా వచ్చేస్తున్నారు. ఆవిడ ఇన్ని రోజులు ఉన్న సంజన గారు వేరు. ఇప్పుడు నిన్న మనం చూసిన సంజన గారు ఒక ఆవిడ కరెక్ట్ ఒరిజినల్ దీంట్లో వచ్చారనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ 2 వారాలు 3 వారాలు ఏదో ఒకటి చేస్తూ వాళ్ళని నవ్విస్తూ వీళ్ళని నవ్విస్తూ, లేదంటే ఏదో ఒకటి వాళ్ళతో గొడవాడించి చేయించి ఏదో ఒకటి చేసి హౌస్లో తను చాలా కామ్గా ఉండేవారు. అసలు మాట్లాడేవారు కాదు, చాలా తక్కువ మాట్లాడేవారు హౌస్లో. ఈ 3 వారాలు మీరు గమనించుకోండి, చాలా తక్కువ మాట్లాడారు సంజన గారు. కానీ నిన్న ఎక్కువ మాట్లాడేసరికి ఎక్కువ మాట్లాడేసారు. నిజంగా ఆవిడ మనసులో ఉన్న ఫీలింగ్స్, భావోద్భావాలు అన్నీ బయటకు వచ్చాయి. అన్నీ చాలా వర్షంగా మాట్లాడుతున్నారు సంజన గారు. ఆవిడ ఇలాగే కంటిన్యూ అయితే ఆవిడకి బీపీ కంట్రోల్ ఉండట్లేదు. ఆవిడే అంటారు, నాకు మరి నన్ను అందరూ అలాగంటుంటే నాకు బీపీ రాదా, నాకు బీపీ రాదా. నీకు బీపీ వస్తే నీ దగ్గర ఉంచుకోవాలి, పక్కన వాళ్ళని బ్లేమ్ చేయకూడదు, పక్కన వాళ్ళని తప్పుగా మాట్లాడకూడదు. ఇక్కడ రామురాతోని నువ్వు ఏ ప్లేస్ నుంచి వచ్చావో తెలుసుకో అని ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు. ఏ ప్లేస్ నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకో అంటే అది దాంట్లో అర్థం ఏంటి? అంటే నువ్వు విలేజ్ నుంచి వచ్చావు అని అంటున్నారా, లేకపోతే ఏంటి దానికి అర్థం ఏంటి? అంటే రామురాతో మీకన్నా అంత చీప్ కనిపిస్తున్నాడా? నిజానికి ఆయన కూడా ఒక ఫేమ్ ఉన్న సెలబ్రిటీయే రామురాతో కూడా. ఆయన ఎందుకు అలాగ అనాలి? అంత అవసరమే ఉంది. ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకో అంటే రామురాతోడు ఏం అనలేడు, ఏం మాట్లాడలేడు అనిచి అంటున్నారు. అదే మాట ఏ హరీష్ గారినో లేకపోతే సంజన గారినో, ఇది హరీష్ గారినో, శ్రీజానో, పవన్ కళ్యాణ్ అంటుంటే ఆవిడ కరెక్ట్ సమాధానం వచ్చేది. రామురాథుడు కాబట్టి రామురాథుడు చాలా మంచి మనిషి. ఆయన రామురాథుడు గారు ఎవరిని ఏం అనలేరు, ఎవరేం అనరు కూడా. ఆయన క్యారెక్టర్ కాదు. ఆయన ఎవరేమన్నా సరే సైలెంట్గా ఉంటారు. డిపెండ్ ఈ ప్రీవియస్ ఎపిసోడ్లో చూసుకుంటే 3 వీక్స్ నామినేషన్ చూసుకుంటే 3 వీక్స్ నామినేషన్లో కన్నా ఈ వీక్ నామినేషన్లో రామరాజు చాలా గట్టిగా పాయింట్ చెప్పాడు సంజన గారికి. నాట్ ఓన్లీ సంజన, ప్రతి ఒక్కరికి దాన్ని ఎవరైతే నామినేట్ చేశాడో అందరికీ పాయింట్స్ గట్టిగా వాయిస్ రైట్ చేసి మరి చెప్పాడు రామరాజుడు. ఎందుకంటే తనకు అర్థమవుతుంది, ఇంకా మెల్లిగా మాట్లాడితే పని అవ్వదు, వీళ్ళతో స్లోగా ఉంటే పని అవ్వదు, మనం ఏంటో మనం గట్టిగా మాట్లాడాలి, వాయిస్ రైస్ చేయాలి, లేదు మన మాట వినరు అని చెప్పేసి ఆయనకి అర్థమైపోయింది. కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నారు. నామినేషన్లో కూడా ఇచ్చి పడేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. హరీష్ గారు చెప్పాను, నిన్న వీటిలో చెప్పాను, హరీష్ గారికి హ్యూమర్ వచ్చింది, ఆయన బయట పెట్టారు, థర్డ్ హెచ్ తీసుకొచ్చారు అనేసి. ఎందుకంటానంటే ఎవరైనా బాధలు ఉన్నప్పుడు ఏదైనా చేసినప్పుడు వాళ్ళకి వెళ్ళి ఏదో ఒకటి నవ్వించడం చేయించడం చేస్తున్నారు. సంజన గారు నేను బాధపడుతున్నారు, సంజన గారి దగ్గరికి వెళ్ళి, సంజన గారు మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నది మాట్లాడండి, నేను మీకు నాకు గొడవ అవ్వచ్చు, కానీ మీరు బాధలు ఉన్నప్పుడు నాతో చెప్పుకోండి, నేను మీ బాధలు వింటానని చెప్పేసి అనడం చాలా మంచిగా అనిపించింది. చాలా అంటే హరీష్ గారు కొన్ని విషయాల్లో మంచి పని చేస్తారు. అబ్బా, మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు, అన్నీ బాగుంటాయి. కానీ కొన్ని విషయాల్లోనే కొన్ని టంగ్ స్లిప్ అవుతుంటాడు. తన అనే మాట ఇది కరెక్ట్గా అంటే ఒప్పుకోడు, ఏది కూడా అవును కదా అది నిజమే కదా నేనే తప్పు చేశాను సారీ అని చెప్పేసి ఒప్పుకోడు. సారీ చెప్తాడు కానీ నేను అది ఒప్పుకోవట్లేదు సార్, నేను అది నాకు సార్ అంటారు ప్రతి వీకెండ్లో, ఒప్పుకోవట్లేదు సార్, అది కాదు సార్, ఇది కాదు సార్, దానికోసం ఫీల్ అవుతాడు. అది కొంచెం మార్చుకుంటే, తను చేసిన మిస్టేక్ తను ఒప్పుకుంటే తను టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు. అబ్బా, టాప్ 5 ఖచ్చితంగా ఉంటాడు. అయితే నిన్న ఒకటి మీరు గమనించారా, నిన్న నామినేషన్లో ఉన్నదందరూ అమ్మాయిలే, హరీష్ గారు ఒక్కరు తప్ప. అంటే ఇలాగనగా హరీష్ గారు అబ్బాయి అనుకున్నారా, అమ్మాయి అనుకున్నారా అని అంటారేమో అనేసి చెప్తుంది. హరీష్ గారు ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరూ అమ్మాయిలే నామినేషన్లో. అసలు గమనించారా మీరు? అసలు ఓన్లీ తనుజ గారు ఒక్కరే నామినేషన్లో లేరు. ఎందుకు? రీజన్ ఏంటి? ఆవిడకి ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి తనుజ గారు ఒక్కరే నామినేషన్ లేరు. లేదంటే ఆవిడ కూడా ఉండేవారు ఖచ్చితంగా నామినేషన్లో, ఎవరో ఒకరు వేసేవారు. ఇక్కడ
అమ్మ ఈ తన కోపం తన శత్రువు అన్నట్టు అమ్మాయిలకి అమ్మాయిలు నామినేషన్ చేసుకున్నారు అబ్బా. ఎవరు వీళ్ళు స్పెషల్గా ఎవరు వేయలేదు, అమ్మాయిలకి అమ్మాయిలే. సుమన్ శెట్టి గారు వచ్చి సుమన్ శెట్టి గారికి తనుజ గారికి ఓన్లీ ఇమ్యూనిటీ పవర్ వచ్చింది మొన్న టాస్క్లో. వీళ్ళిద్దరు నామినేట్ చేయడానికి వీల్లేదు, మిగతా అందరూ నామినేట్ చేసుకోవచ్చు. నామినేషన్ ప్రక్రియ కూడా చాలా టాస్క్తో చాలా బాగా జరిగింది నామినేషన్ ప్రక్రియ. చూస్తూ ఉంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీతో చూడాలనిపించింది ఎపిసోడ్ మాత్రం. నేను మాత్రం ఈ విధంగా ఎపిసోడ్ రోజు రోజుకి కొంచెం అలా ముందు వెళ్తుంటే చాలా బాగా అంటే పాపులేషన్ వస్తుంది BB9కి, బిగ్ బాస్ 9కి. సో ఇక్కడ అమ్మాయిలందరూ ఉండడానికి కారణం ఏంటి? ప్రతి ఒక్క ఉమెన్ కూడా నిన్న అవసరం ప్రతి ఒక్క ఉమెన్ నామినేషన్లో ఉన్నారు. దానికి కారణం ఏంటి? కారణం ఏమీ లేదు. వీళ్ళు అమ్మాయిలందరూ టంగ్ స్లిప్ అయిపోతున్నారు ఒకరు. మన ఆశా ఫ్లోరా గారి ఉండడానికి కారణం ఏంటంటే ఈవిడ అస్సలు పర్ఫార్మెన్స్ లేదు, ఎక్కడ కనబడట్లేదు. కరెక్ట్ రీజన్ మీద నామినేట్ చేశారు ఆశా ఫ్లోరా గారు. శ్రీజానేమో ఎందుకు నామినేట్ చేశారు శ్రీజ మొన్న సంజన గారు బట్టలు దాచేటప్పుడు దివ్యనికితవి చెప్పకుండా శ్రీజ మీద సపోర్ట్ చేసేది. శ్రీజానే ఎగ్ టాస్క్లో అక్కడక్కడ అన్నప్పుడు, ఇప్పుడు అక్కడ చెప్పింది కరెక్టే, శ్రీజ ఎగ్ పోయింది అన్నప్పుడు సంజన గారిని ఎందుకు అలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా, అది కాదు కానీ అన్నవాళ్ళు అందరూ అన్నారు. హౌస్లో అందరూ అన్నవాళ్ళు మళ్ళీ ఆవిడ సపోర్ట్ చేశారు. శ్రీజ కానీ మన ఎమాన్యుల్ కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు ఆవిడ దొంగతనం చేయడంలో బట్టలు దివ్యనికితవి. ఎందుకని దివ్యనికిత రావడం తప్ప? అది ఆవిడ తప్పు కాదు కదా. మిడ్ వీక్లో వైల్డ్ కార్డ్ ఏంటి రావడం బిగ్ బాస్ పంపించారు. మీరు ఓట్లు వేయకపోతే మీరు ఓట్లు వేసిన వాళ్ళు వ్యక్తి రాలేదని చెప్పేసి, ఓట్లు వేయలేని వ్యక్తి వచ్చారని చెప్పేసి ఆ వ్యక్తి బట్టలు దాచేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. అది బిగ్ బాస్ నిర్ణయం, బిగ్ బాస్ పంపించారు. సో ఆ విషయంలో శ్రీజకి నామినేట్ చేశారు. సంజన గారు చీటికి మాని గొడవాడుతున్నారు అని ప్రతిదానికి చీటికి మాని గొడవాడుతుందని చెప్పేసి రామరాథ్ సంజన గారు నామినేట్ చేస్తారు. అండ్ ఇక్కడ హరీష్ గారిని నామినేట్ చేయడానికి కారణం ఏంటంటే, హరీష్ గారు ఏది ఒప్పుకోరు. అండ్ కిచెన్ వర్క్ ఇచ్చినప్పుడు హరీష్ గారు తన వర్క్ తను బాగా చేయలేదు, 2 రోజులు చేశారు కరెక్ట్గా, తర్వాత చేయలేదు, నేను చేయనని గివప్ ఇచ్చారు. సో అందుకని హరీష్ గారు నామినేట్ చేశారు. చిన్న పాయింట్స్ మీద నామినేట్ చేసినా సరే నామినేషన్ ప్రక్రియ మాత్రం చాలా బాగా జరిగింది. టైం అయితే ఇచ్చారు ప్రతి ఒక్కరికి. నామినేట్ చేసినప్పుడు టైము ఎవరికి ఎంత కావాలో, ఎవరు ఎలాగ ఆర్గ్యూ చేసుకుంటారో అని టైం ఇచ్చారు. డైస్ వేయడం, దానికి నెంబర్ రావడం, కెప్టెన్ ఏమో ఒకరిని పిలవడం, కెప్టెన్ మీన్స్ సంచాలకి ఏమో ఒకరిని పిలవడం, వాళ్ళేమో నెంబర్ జరపడం, చాలా బాగుందబ్బా. ఒక లూడో గేమ్లో థీమ్ పెట్టి ఆ గేమ్ ద్వారా మిడిల్లో గేమ్లో డైరెక్ట్ నామినేట్ ఉంది, ప్లేటివ్ నామినేట్ ఉంది. అంటే డైరెక్ట్ నామినేట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఆడినప్పుడు సపోజ్ 3 పడింది, ఎవరైనా ఒక పర్సన్ వచ్చి 3 నొక్కినప్పుడు వాళ్ళు నామినేట్లోకి వెళ్తారు. డైరెక్ట్ నామినేట్ కాబట్టి వాళ్ళు వచ్చి ఎవరో ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేసేవచ్చు. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే ప్లేటివ్ నామినేట్ ఉంది. ప్లేటివ్ నామినేట్ ఏంటంటే 6లోకి వెళ్తేప్పుడు ప్లేటివ్ నామినేట్ ఉంది. ప్లేటివ్ నామినేట్లోకి వెళ్ళినప్పుడు ఈ గెలిచారు 6లో వచ్చారనుకో, వీళ్ళు ఒక టీం సెలెక్ట్ చేసుకొని, రెడ్ టీం, బ్లూ టీం, గ్రీన్ టీం, ఎల్లో టీం ఉన్నాయి కదా, ఒక టీం సెలెక్ట్ చేసుకొని ఆ టీంతో ఆడి ఆ టీంని ఓడించి ఆ టీంలో ఉన్న ఒకరిని నామినేట్ చేయాలి. బాగుంది కదా. అంటే వాళ్ళలో ఇప్పుడు నామినేట్ చేసే టైంలో కూడా వాళ్ళకి ఒక టైం ఇచ్చి వాళ్ళు ఆడలేరో వాళ్ళ సత్తా నిరూపించుకునే ఛాన్స్ ఇచ్చి టాస్క్ పెట్టి నామినేట్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ సుమన్ శెట్టి, రాము రాథోడ్, ఫ్లోరా గారిని మెచ్చుకోవాలి ఒక పాయింట్లో. ఎందుకంటే వీళ్ళు ఒక దగ్గర ప్లేటివ్ నామినేట్లో మన వీళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఎవరిని ప్లేటివ్ నామినేట్లో ఎవరబ్బా మనం బర్నీ టీంని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసినప్పుడు బర్నీ టీం మీద ఓడిపోతారు వీళ్ళు. గెలుస్తారు. గెలిచి వీళ్ళు బర్నీ టీంలో ఉన్న సంజన గారిని నామినేట్ చేస్తారు.
నామినేట్ చేసినప్పుడు నెక్స్ట్ బర్నీ గారికి ఛాన్స్ వస్తుంది. బర్నీ గారు ఛాన్స్ వచ్చినప్పుడు బర్నీ గారు సేమ్ వాళ్ళకే ఇస్తారు, వాళ్ళే ఎంచుకుంటారు. బర్నీ గారు కూడా సుమన్ శెట్టి వాళ్ళ టీంనే ఎంచుకున్నప్పుడు సుమన్ శెట్టి వాళ్ళ టీం వీకేనే ఎంచుకుంటారు ఖచ్చితంగా వాళ్ళు. నాకు అనిపించింది ఏంటంటే అక్కడ ఉన్నది శ్రీజ, సంజన, భరణి గారు ముగ్గురు ఉన్నప్పుడు వీళ్ళు ముగ్గురు పర్లేదు బాగానే ఆడతారు. కానీ అటుపక్క ఉన్నది రాము రాథోడ్, సుమన్ శెట్టి అన్న, ఫ్లోరా గారు, వీళ్ళు ముగ్గురు వీకనే. వీళ్ళు ఆల్రెడీ ఓడిపోయారు కదా మనతో పాటు, వీళ్ళైతే ఈజీగా మనం ఓడించవచ్చు, ఇంకోళ్ళు నామినేట్ చేస్తవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఎంచుకున్నారు. కానీ వీళ్ళు ఎంచుకున్న తర్వాత వీళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకొని వాళ్ళు ఆడి గెలిచి వాళ్ళు నామినేట్ చేస్తారు అవతల వాళ్ళే. సూపర్ కదా. ఇక్కడే తెలుస్తుంది టాలెంట్, ఎవరు టాలెంట్ ఏంటనేది. వాళ్ళు ఓడిపోయారు ఖచ్చితంగా భరణి గారు వాళ్ళు మళ్ళీ వాళ్ళే ఎంచుకుంటారు, వాళ్ళే నామినేట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు గెలిచి వాళ్ళు కూడా ఆడగలరు, వాళ్ళకంటే బెస్ట్ అని నిరూపించుకొని నామినేట్ చేశారు శ్రీజర్ని. చాలా మంచిగా అనిపించింది అక్కడ నాకు చూస్తే. ఎందుకంటే అంతకుముందు రౌండ్లో కూడా గెలిచారు వాళ్ళు, గెలుస్తారేమో అనుకున్నాను, గెలిచారు. అలాగే చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది కూడా ఎపిసోడ్ మొత్తం. అయితే ఇక్కడ హీరోలు ఎవరిదంటే సంచాలక్ పవన్ డీమాన్. నాకు ఒకటి అనిపించింది, పవన్ డీమాన్ నిన్న ఎందుకో అన్ఫేర్గా ఉన్నాడు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు అంతే కళ్యాణ్కి, మళ్ళీ ఛాన్స్ ఇవ్వలేదబ్బా. ఎపిసోడ్ అయ్యేందుకు చూశాను, ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు మళ్ళీ కళ్యాణ్కి. మేబీ రేపు ఇస్తారేమో చూడాలి, కానీ కళ్యాణ్కి అది ఒక్క ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అర్థం కాలేదు. అసలు ఇచ్చి కట్ చేశారా, లైవ్లో ఉంది కట్ చేశారా, లేకపోతే ఛాన్స్ ఇవ్వలేదా ఏంటంటే అర్థం కాలేదు. ఒకే ఒక ఛాన్స్ ఇచ్చారు కళ్యాణ్కి, అది కూడా ఒకటి పడింది అంతే కళ్యాణ్ వాళ్ళ టీంకి. ఏంటి అంత ఘోరం మరి, నాకు అర్థం కాలేదు. అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలి కదా అందరికీ. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అందరికీ ఛాన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ వెంటనే సెకండ్ రౌండ్ తంజాగా పిలిచారు ఎందుకు? సెకండ్ రౌండ్ వెంటనే తంజాగా వచ్చారు, నాకు అదే అర్థం కాలేదు. కళ్యాణ్ గారికి ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు అనేసి పవన్ కళ్యాణ్కి. సో మరి నెక్స్ట్ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎపిసోడ్ ఇంకా ఉంది కాబట్టి, ఎపిసోడ్ ఉంది కానీ నామినేషన్లు ఎవరెవరు ఉన్నారో చూపించారు క్లియర్గా. అమ్మాయిలు అందరూ ఉన్నారు, ఓన్లీ అబ్బాయిల్లో ఒక హరీష్ గారు ఒక్కడే ఉన్నారు. అండ్ తనుజ గారు ఎందుకు లేరంటే చెప్పాను ఆల్రెడీ, నామినేట్లో అదే ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల తనుజ గారు నామినేషన్ లేదు, ఆవిడ కూడా వచ్చేస్తారు నామినేషన్లోకి. అమ్మాయిలు అందరూ వెళ్ళిపోతే ఇంక అబ్బాయిలు ఉంటారు. అబ్బా ఎందుకబ్బా అర్థం కావట్లేదు. కానీ నెక్స్ట్ వైల్డ్ కార్డ్లో కూడా అమ్మాయిలు రాబోతున్నారు. ఆ వైల్డ్ కార్డ్లో కూడా 50% వరకు అమ్మాయిలే ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఒక 3-4 ఎవరు వచ్చినా సరే అందరూ అమ్మాయిలు ఎక్కువ వస్తారు. వైల్డ్ కార్డు కూడా ఇప్పుడు ఈ వీకెండ్లో వస్తారు వైల్డ్ కార్డులు. వచ్చిన వాళ్ళు మన పచ్చళ్ళక్క ఇంకెలా వేరెవరు ఉన్నారు, అమ్మాయిల పేర్లు ఎక్కువ వినిపిస్తున్నాయి. సో అమ్మాయిలు ఎలిమినేట్ అయిపోతారు, డబుల్ ఎలిమినేషన్ కూడా అయిపోయిన ఛాన్సులు ఉన్నాయి. ఆల్రెడీ వెళ్ళిపోయిన ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు కదా ఈ ఎపిసోడ్ ఇప్పటివరకు. ముగ్గురులో 2 అమ్మాయిలు ఉన్నారు, ఒక్కరు మాత్రమే అబ్బాయి మన మనీష్ మర్యాద. 2 అమ్మాయిలు, సృష్టి వర్మ ఒకరు, ప్రియా శెట్టి ఒకరు. ఎందుకు వీక్ అయిపోతున్నారు అమ్మాయిలు, ఎందుకు వీక్ అయిపోతున్నారు, లేకపోతే అది ఓట్లు పడట్లేదు తెలియదు, కానీ అమ్మాయిలు అయితే డౌన్ అయిపోతున్నారు. ఎవరు ఉన్నా సరే శ్రీజ ఉండాలనుకుంటాను అబ్బా నేను. శ్రీజ ఉండాలి, శ్రీజ గేమ్ ప్లే చూడాలి అని ఎంతమంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి. శ్రీజ ఎవరు మన రీతు, వీళ్ళు గట్టిగా ఆడతారబ్బా, ఇలాంటి వాళ్ళు ఉండాలి. లాస్ట్ వరకు ఉంటే బాయ్స్తో కూడా పోటీ పడి ఆడి గెలిచగల సత్తా ఉంది వీళ్ళకి. ఇలాంటి వాళ్ళు ఉండాలి. వీళ్ళు వెళ్ళిపోయారు అనుకో, లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ అసలు ఎవరికి ఉండవు. వీళ్ళనే అయితే ఒకవేళ వీళ్ళు అవ్వచ్చు విన్నరు, లేడీ విన్నర్ ఒకవేళ సీజన్ ఏమైనా రివర్స్లో జరిగితే. లేదంటే ఖచ్చితంగా బాయ్సే. ఎవ్రీ సీజన్ చూస్తున్నాం బాయ్స్ అవుతున్నారు, ఒక్క సీజన్ అయినా లేడీ అవుతారని చూస్తే ఎవ్వరూ అసలు అవ్వట్లేదు. ఆ ఓటీటీ ఛానల్ తప్ప నా రెగ్యులర్లో అయితే డైరెక్ట్గా లైవ్ ఎపిసోడ్లో అయితే ఎవరు కూడా లేడీస్ లేరు ఇప్పటి వరకు విన్నర్. చూద్దాం ఈ సీజన్ ఎలాగవుతుంది, ఎవరు విన్ అవుతారో. అండ్ నెక్స్ట్ ఎలిమినేషన్ అయిపోయేది ఎవరు అని అనుకుంటే ఉన్న వాళ్ళలో బాగా వీక్ ఉన్నది ఫ్లోరా గారు ఒకటి. రెండోది సంజన గారు టంగ్ స్లిప్ అవుతున్నారు, నెగిటివ్ అయిపోతున్నారు. ఆవిడకి టైం అయిపోయింది సంజన గారికి, ఇంకా ఆవిడకి ఓట్లు పడకపోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే కామనర్స్ డే బై డే ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు. కామనర్స్ ఇంప్రూవ్మెంట్ అయ్యారు అంటే ఇంకా సెలబ్రిటీస్ ఓట్లు పడవు, ఖచ్చితంగా 100% పడవు. ఎందుకంటే కామనర్స్ ఇంప్రూవ్మెంట్ అవుతున్నారంటే సెలబ్రిటీస్ డౌన్ అయిపోయినప్పుడు వాళ్ళకి ఓట్లు పడుతుంటే వీళ్ళకి ఓట్లు ఆగుతుంటే సెలబ్రిటీస్ ఒకరు వెళ్ళిపోతుంటారు ఆటోమేటిక్గా. ఎందుకంటే ఆల్రెడీ కామనర్స్ అయితే వెళ్ళిపోయారు, ఇంక మిగతా వాళ్ళు
వెళ్ళిపోయే కంటెస్టెంట్స్ ఎవరు లేరు, ఉండాలి వర్షన్లో ఉన్నారు. డిమాండ్ పవనే కొంచెం స్లోగా ఉన్నాడు కాబట్టి అతను వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి అతనికి ఓట్లు పడుతున్నాయి. డిమాండ్ పవన్ ఓట్లు పడుతున్నాయి. హెల్మెట్ అయిపోవడానికి ఛాన్స్లు ఎవరెవరికి ఉన్నాయంటే ఇక్కడ శ్రీజ ఫస్ట్ టైం డామినేషన్లో ఉంది. మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ శ్రీజ ఫస్ట్ టైం నామినేట్లో ఉంది. 3 వారాల తర్వాత 4వ వీక్లో నామినేట్లో ఉంది. ఇక్కడ ఇంకో ఛాన్స్ ఉంది పవన్కి ఒకరిని సేవ్ చేయడానికి. ఎవరిని సేవ్ చేస్తారో చూడాలి. ఖచ్చితంగా నేను అనుకుంటున్నది రీతు సేవ్ చేస్తాడబ్బా. ఎందుకంటే లాస్ట్ వీక్ రీతుని సేవ్ చేయలేదని సంజన గారు వాళ్ళెల్లరూ చేస్తారు. అందరికీ గొడవ పెట్టడానికి ఎలాగైనా గొడవ పెట్టాలని ఆ పాయింట్నే మాటమాటికి రీప్లే చేసి మరి చెప్పారు సంజన గారు. ఇప్పుడు సంజన మళ్ళీ డిమాండ్ పవన్ కానీ రీతుని సేవ్ చేయకపోతే మళ్ళీ అంటారబ్బా సంజన గారు ఖచ్చితంగా గొడవ పెట్టడానికి. సో సేవ్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఇంకా ఒకళ్ళిద్దరు ఆడడానికి ఛాన్స్ ఉన్నాయి నామినేషన్లో. అది ఈరోజు ఎపిసోడ్ చూద్దాము. నేను నెక్స్ట్ అయింది కదా, ఈరోజు ఎపిసోడ్ అవుతుంది కదా. సో ఈరోజు ఎపిసోడ్ చూద్దాం నైట్, చూసి రేపు చేద్దాం వీడియో. సో మొత్తానికి అయితే వీడియో ఇంకా పాయింట్స్ అయితే ఇవే. పాయింట్స్ ఇంకేం లేవు. నేను చెప్పాలనుకునేవి ఓన్లీ మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను అంతే. అవి మొత్తంగా వెళ్ళి దాన్ని మొత్తం చేసేసి రాసుకొని చెప్పేంత టైము లేదు, అంత చెప్పాల్సినంత అవసరం కూడా లేదు నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ రేపు వీడియో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.